ప్రపంచ దేశం మొత్తం ఫ్రెండ్స్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే యావత్ ప్రపంచం హిందూయిజం టచ్లకు, అంటే నిజంగా చెప్పాలనంటే ఎక్కడ చూడు అక్కడ హిందూయిజం అనేది మనకు కనిపిస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కశ్యప్ పటేల్ ట్రంప్ నామినీ చేసిన FBI డైరెక్టర్ మాట్లాడుకుంటా 2 చేతులు జోడించి తల్లిదండ్రుల దిక్కు చూసి ఆదరణతో, ప్రేమతో, గౌరవంతో, గర్వంతో జై శ్రీకృష్ణ సనాతని ఒక గుజరాత్ లెక్క తల్లిదండ్రులను సంబోధించి వాళ్ళ పాదాల సాక్షిగా పాదాభివందనం చేసి దాని తర్వాత మాట్లాడిండు చూడు. కానీ మాట్లాడే కంటే ముందు నా పరంధాముడు, నీలమేఘ శ్యాముడు, లక్ష్మీ వల్లభుడు, జై శ్రీకృష్ణ ఆ మాట అయిన తర్వాత ఇక కట్టర్ హిందువులంరా నాయన. ఫ్రెండ్స్ ఈ ఆనందం ఎట్లుంటుంది మీరు చెప్పురు ఫ్రెండ్స్ ఒకసారి. చాలామంది అంటారు గిరీష్ నువ్వు చాలా ఎమోషనల్గా మాట్లాడతావని. అరే బరోబ్బర్ మాట్లాడతామన్నా. జై శ్రీకృష్ణ. ఏ ల్యాండ్, ఏ కంట్రీ వేర్ క్రిస్టియానిటీ డామినేట్స్, ఆ దేశంలో అక్కడ పుట్టినోడే ఉండొచ్చు, మన భారతీయ రూట్స్ ఉన్నోడే ఉండొచ్చు. జై శ్రీకృష్ణ అని చెప్పి మాట్లాడినప్పుడు ఒక భారతీయుడు లెక్క గర్విద్దామా కాదా? దాని తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి ఏదైతే రేసిజం ఫేస్ చేసిండో దాని మీద కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. న్యూ జెర్సీలో ఎట్లయితే రేసిజం అయిందో. ట్రంప్ నామినీ కశ్యప్ పటేల్ ఎవరైతే ఉన్నారో తన హిందూ ధర్మానికి చెందిన మనిషి ఇవాళ FBI డైరెక్టర్ అయ్యిండు. అట్లనే తులసి గబార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక వైష్ణవ పళ్ళు కట్టుకొని యాంటీ హిందూ ఏదైతే గ్యాంగ్ ఉంది కదా వాళ్ళందరికీ కుర్చీ మడత పెట్టి ముఖమంతా ఎర్రగా అయిపోయి ఏడికైనా పోయే పొక్కలకే నేను పొగలెళ్తూనే ఓడి తెలుస్తలేదు ఫ్రెండ్స్. సీరియస్లీయా ఈ ట్విన్ ఈవెంట్స్ ఇండియన్ అమెరికన్స్, హిందూ అమెరికన్స్కి నిజంగా చెప్పాలని అంటే కన్నుల పండుగ. ఇవాళ డెమోక్రాట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రో ఖన్నా ఆర్ టు దట్ మ్యాటర్ ఆమె ఏంది మన ప్రమీలా జైపాల్ వీళ్ళందరికైతే ఇట్లా వెళ్తున్నాయి. ఇట్లా వెళ్తాయి చూడు, మనం యానిమేషన్ చూపిస్తాము గట్లా. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ నేషనాలిటీస్ అండ్ దేర్ రిలీజన్స్. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ రూట్స్ అండ్ దేర్ కల్చర్స్ అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ. వీళ్ళు బిల్ బులాయ మెహమాన్ అని అంటాం కదా మనం, గసుంటోళ్ళు వీళ్ళు. రిపబ్లికన్ హిందూస్ ఆర్ ప్రౌడ్ అండ్ వోకల్ అబౌట్ దేర్ ఫేత్. ఇవాళ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ ధర్మాన్ని పట్ల గర్వంగా ఉన్నారు, గర్జించి చెప్తున్నారు. అదే డెమోక్రాట్స్ వేషధారణ వేసి ఓట్లు గుంజే ప్రయత్నం చేస్తున్నారు, యాంటీ హిందూ నరేటివ్లు నడుపుతున్నారు. అందులో కొంతమంది చాలామంది మాట్లాడినరు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇవాళ మనం మన గడ్డ మీద హిందూయిజంను అలవ్ చేద్దామా? ఏదైతే తులసి కబార్డ్ ఆర్ టు దట్ మ్యాటర్ కశ్యప్ పటేల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనం కాన్షియస్గా మన క్రైస్ట్ని రిజెక్ట్ చేస్తూ హిందూయిజం వైపు పోతున్నామా? ఇది ఏమవుతుంది? దీనికంటే గొప్ప క్వాలిఫైడ్ పీపుల్ ఎవరికి దొరకలేదా అని ముచ్చట్లు లేస్తున్నాయి. దీనికి తోడుగా కశ్యప్ పటేల్ మాత్రం గడ్డపార దించిండు. ఏమన్నానంటే ఎనిమీ లిస్టు పెద్దగానే ఉన్నది, ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా అవుతుంది. డీప్ స్టేట్ ఆర్ టు దట్ మ్యాటర్ సోరోస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దీని మీద ఒక గహరా రాజ్యం మీద ఒక వెళ్తుంది ఖచ్చితంగా అని అన్నారు. ఇంకొకటి ఏంటంటే కశ్యప్ పటేల్ని రిపబ్లికన్ లెడ్ సెనేట్ జ్యుడిషియరీ కమిటీలో పెట్టబోతున్నాడు. అగర్ కూడా ఇది నిజంగానే అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇది నిజంగానే ముంగటికి తీసుకొని పోతే కశ్యప్ పటేల్ విల్ బి ది ఫస్ట్ ఇండియన్ అమెరికన్ టు హెడ్ ద బ్యూరో ఆఫ్ రిపబ్లికన్ లెడ్ సెనేట్ జ్యుడిషియరీ కమిటీ. 90 సంవత్సరాల అమెరికన్ హిస్టరీలా ఒక జ్యుడిషియరీ కమిటీని హెడ్ చేసే మునగాడు కశ్యప్ పటేల్ అవుతాడు. ఇప్పటిదాకా 8 డైరెక్టర్స్ ఎవరైతే ఉండనో వాళ్ళందరూ ఫిరంగిలే ఉండే. FBI డైరెక్టర్ కూడా ఇలా కశ్యప్ పటేల్. జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై.